ఇది గతంలో ఒకసారి చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు నాకు తెలిసి 1.5 ఇయర్ ట్రావెల్. అవునండి. 1.5 ఇయర్ ట్రావెల్లో ఎక్కడ మధ్యలోంచి రావటం సినిమా ప్రాజెక్ట్ ఎందువల్ల క్యాన్సిల్ అయింది వచ్చేసారు. మీ కథను ఏదైతే రాశారో ఆ కథ విన్నారా అసలు పవన్ కళ్యాణ్ గారు? సార్ అప్పుడు వర్క్ చేసింది నా కథ మీద కాదు, మీ కథ కదా అసలు అది. బిగినింగ్లో నేను స్టోరీ చెప్పాను, తర్వాత చేసింది ఇదే కథ. ఇప్పుడు మనం ఏదైతే బెంగాల్ టైగర్ కాదండి, అదే అప్పుడు చేయాలనుకున్న కథ ఏంటంటే పేరేదో నవాబా సంథింగ్ ఏదో అలాంటిది ఏదో వర్కింగ్ టైటిల్ అనుకుని చేసాము. అది మెటీరియలైజ్ అవ్వాలా. ఓకే. తర్వాత నేను బయట వచ్చి బెంగాల్ టైగర్ చేశాను, తర్వాత సార్ మూవ్ అయిపోయి వేరే సినిమా చేశారు. సార్ ఆ టైంలో మీరు బయటకు వచ్చిన తర్వాత మీదంతా మాకు తెలియదు, మీరు చెప్తే తప్ప బయట వేరే కథ చేశారని తెలీదు. మీ కథే అనుకున్నాము. బట్ బయటకు వస్తే ఈ కథనే బెంగాల్ టైగర్ తీశారని చాలామంది కూడా అన్నారు, ఇది కాదని కూడా చాలామంది చెప్పారు. అసలు అంటే నేను బిగినింగ్లో చెప్పిన కథ బెంగాల్ టైగర్ కథే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే అప్పుడు ఆ ఎపిసోడ్లు వేరు, ఆ సెటప్ వేరు, కానీ చెప్పింది బెంగాల్ టైగర్ కథనే చెప్పారండి. విన్నారా? అదేంటి విన్న తర్వాత లోపల రానిచ్చారు. ఆ మైండ్ సెట్ అవన్నీ తర్వాత దానికి ఒక 1.5 ఇయర్ వెయిట్ చేసి తర్వాత అంటే చెప్పిన తర్వాత ఇమీడియట్గా చెప్పారు. ఇప్పుడు ఇది కాదు నీ అంటే నీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ అన్నీ బాగున్నాయి, బట్ ఇది కాదు మనం చేయాల్సింది, వేరే కథ అని ఇంకో వేరే కథ మీద కూర్చున్నాం. ఓకే. అట్లా వెంటనే అదేదో 2-3 నెలల తర్వాత చెప్పింది కాదు, ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్లో చెప్పారు.